ఎవరు రాసి ఇచ్చారో కనుక్కో ముందు డైలాగ్. ఆయనకి రావు ఇవన్నీ. నేను ఖచ్చితంగా ఇదే మాట ఏంటది ఇంకోసారి చెప్పు. జగన్ అహంకారం, తెలుగువాడి ఆత్మగౌరవం, మధ్య యుద్ధం, ఇది స్పష్టంగా అనమను. అప్పుడు నేను మాట్లాడతా. ఇదే మాటని స్పష్టంగా అనమను నారా లోకేష్ గారిని. అప్పుడు మా తెలుగు మాట్లాడటం రాదు దుంప దేగ. మొన్న ఏమన్నాడు చూసావా? శంఖారాం అనబోయి శంఖారాం అన్నాడు. ఎందుకయ్యా పరువు తీస్తావు నాయన, నీకు దండం పెడతావురా బాబు, ఇంట్లో కూర్చోవయ్యా, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. ఆ భాష ఏంటి, ఆ వ్యవహారం ఏంటి? ఇన్ని సంవత్సరాలైనా నీకు నోరు తిరగనటువంటి పరిస్థితి. మీ నాన్న ఇన్నేదో చేయాలనుకుంటున్నాడు, తోముతాడు రోజు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నం అన్నట్టుగా ఎలికి తోలు తెచ్చి ఎందాగా ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. నేను ఎప్పుడూ చెబుతున్నా. ఇది ఈ మధ్యకాలంలో బాగా ఫిట్ అయింది మన నారా లోకేష్. ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. ఆయనకి ఎన్ని శంఖాలు ఊదమన్నా ఊదలేడు. కుర్చీలో మడత పెట్టేస్తాడు, అది మాత్రం వాస్తవం. ఏ కుర్చీకి అది మడత పెట్టేస్తాడు. అది ఇంకా